జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా వచ్చే 10 రోజులైతే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ అయితే ఎవరిని బరిలో నిలపాలని చెప్పేసి కూడా సమాలోచనలు చేస్తుంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ అయితే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ముగ్గురు మంత్రులను అయితే ఇన్ఛార్జిగా పెట్టారు. పొన్నం ప్రభాకర్ గౌడ్ కావచ్చు, వివేక్ వెంకటస్వామి కావచ్చు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు, వీరి ముగ్గురును కూడా ఇన్ఛార్జీలుగా పెట్టారు. వారైతే కూడా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అయితే వాళ్ళు విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, డిజైన్ల వారీగా తిరుగుతూ కూడా అక్కడ ప్రజల అభిప్రాయాలు స్వీకరిస్తూ స్థానికంగా ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుసుకుంటూ పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరోపక్క ఇటు బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ ఇప్పటికే దివంగత మాగంటి గోపీనాథ్ భార్య అయిన మాగంటి సునీతకైతే టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్లో ముఖ్యంగా నవీన్ యాదవ్ పేరు, అలాగే బొంతు రామ్మోహన్ పేరు వినిపిస్తుంది. అయితే మనం గతంలో మాట్లాడుకున్నట్లయితే గత ఎన్నికల్లో అజరుద్దీన్ పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఈసారి అజరుద్దీన్ నవీన్ యాదవ్ మధ్య పోటీ ఉంటుందని అనుకున్నారు. కానీ ఆ అజరుద్దీన్కి ఎమ్మెల్సీ ఇవ్వడంతో అయితే ఆయన పోటీ నుంచి పక్కకు తప్పుకున్నారు. ప్రస్తుతం అయితే నవీన్ కుమార్ యాదవ్, అలాగే బొంతు రామ్మోహన్, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు, నవీన్ యాదవ్ గతంలో పోటీ చేసి ఓడిపోయిన సందర్భం ఉంది. సో ఆయనను మరోసారి బలం నిలిపితే ఒక సానుభూతి నవీన్ యాదవ్ పై ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ భావిస్తుంది. అయితే ఇటు మాగంటి సునీతకు కూడా సానుభూతి కలిసి వచ్చే అవకాశం, ఎందుకంటే మాగంటి గోపీనాథ్ చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత బీఆర్ఎస్ టికెట్ ఆయన భార్యకి ఇచ్చింది. సో ఆమెకు కూడా సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ భావించి ఆమెకు టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఇటు కాంగ్రెస్ నుంచి కూడా నవీన్ యాదవ్ దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం అవుతుంది. అయితే మనం ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరిగినప్పుడు ముఖ్యంగా రేషన్ కార్డుల సమస్య అక్కడ ప్రధానంగా ఉంది. చాలా మందికి కూడా ట్యాక్సీలు ఉన్నాయి. వాళ్ళు ట్యాక్సీ నడుపుకుంటూ జీవనం సాగిస్తారు. వాళ్ళకి సొంత ఇల్లు ఏం లేదు. కానీ వాళ్ళు రేషన్ కార్డుకి అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళ పేరు మీద వెహికల్ ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయని చెప్పేసి కూడా మనం క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు అయితే తెలిసింది. సో వీటి మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్లయితే వారికి, అంటే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం అవుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా ముస్లిమ్స్ ఓటర్స్ ఉంటారు, అలాగే సెటిల్డ్ ఓటర్స్ ఉంటారు. సో వీరు సెటిలర్స్ అనేది మాక్సిమం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ఇక ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఎంఐఎం పార్టీ ఎవరికైతే మద్దతు ఇస్తుందో వారు అటువైపు ముస్లిమ్స్ వెళ్ళే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఎంఐఎం పార్టీ దాదాపు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం పార్టీ నుంచి కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. సో ఎంఐఎం నేతల మద్దతు కూడా నవీన్ యాదవ్కు ఉంటుందని చెప్తున్నారు. ఇక స్థానికంగా హైదరాబాద్ లోకల్ వాళ్ళు అయితే ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ సమానంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. సో ముస్లింలు ఎటువైపు మొగ్గితే అటువైపు విజయం వరించే అవకాశం ఉంది. అయితే ఇందులో బీజేపీ మధ్యలో, అంటే బీజేపీ ఎవరైనా అభ్యర్థిని పెడితే అప్పుడు బీజేపీ ఏమైనా ఓట్లను చీల్చే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఏ ఓట్లను చీల్స్తారంటే ఇటు హిందువుల ఓట్లను చీల్చే అవకాశం ఉంది. ఎట్లాగో ముస్లిమ్స్ అయితే బీజేపీకి వేయరని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు. సో హిందువుల ఓట్లను చీల్చడం వల్ల బీఆర్ఎస్కు కానీ కాంగ్రెస్ కానీ, అంటే ముఖ్యంగా కాంగ్రెస్కు నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అంతేకాకుండా ఇందులో ఇంకా మన కవిత సంబంధించి కూడా వారేమైనా పోటీ చేసినట్లయితే, లేకపోతే ఇటు టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టిన నవీన్, అంటే తిరుమల ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ నుంచి ఎవరైనా అభ్యర్థిని నిలిపినట్లయితే అక్కడ ఓట్లు చీలే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని తెలుస్తుంది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్కి అయితే టికెట్ ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రస్తుతానికి అయితే గ్రౌండ్లో చూసినట్లయితే బీఆర్ఎస్ మెరుగ్గా ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ వాళ్ళు కాస్త కష్టపడ్డా కూడా గట్టెక్కే అవకాశం అవుతుంది. ముఖ్యంగా ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకుని అలా సమస్యలు పరిష్కరించినట్లయితే కాంగ్రెస్ గట్టెక్కే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా సర్వే సంస్థలు చెప్తున్నాయి.